ఇలాంటి మహానుభావులు నడయాడిన భారతదేశంలో మనం పుట్టడం నిజంగా గర్వకారణం. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి ఊటీ వెళ్లారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ షాన్మానిక్ షా అక్కడి ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో షా మన ఆర్మీ చీఫ్. తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లారు. మానిక్ షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆయన ఆరోగ్య స్థితిని కనుక్కున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరిగి వెళ్లిపోయే సమయంలో, ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా? అడుగు మిత్రమా అన్నారు కలాం. ఓ అసంతృప్తి ఉంది సార్ అన్నాడు మానిక్ షా. మిత్రమా ఏమిటది? కలాం మొహంలో ఆశ్చర్యం. నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. కలాం షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కారు. సార్, చిన్న రిక్వెస్టు. 20 ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగిన పెన్షన్ రావడం లేదు చెప్పాడు షా. కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటి పని షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం, తగిన ఆదేశాలు జారీ చేయడం. వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు. దటీజ్ కలాం. ఇక్కడే చిన్న ట్విస్టు. ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశాడు. దటీజ్ షా. వావ్! ఎవరికి సెల్యూట్ చేయాలి? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. జాతి సెల్యూట్ చేయదగిన క్యారెక్టర్లు వీళ్ళిద్దరివి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు మా ఆలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.